విశాఖ కేజీహెచ్ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. నకిలీ డాక్టర్లు, శిశువుల తారుమారు, ఆక్సిజన్ సరఫరా చేసే పైపు కత్తిరింపు, ఇలా అన్ని ఘోరాలు ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్నాయి. ఆసుపత్రిలో నేరగాళ్లు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఇది. ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ ఆసుపత్రి పెద్ద దిక్కు. ఆపదలో ఉన్నప్పుడు కేజీహెచ్ కు వస్తే ప్రాణాలు దక్కుతాయన్నది రోగుల నమ్మకం. ఎన్నో రోగాలను నయం చేసే కేజీహెచ్ ఆసుపత్రికే జబ్బు చేసింది. అవును, ఈ ఆసుపత్రికి భద్రత కరువైంది. రోడ్డు మీద హత్యలు, అఘాయిత్యాలు చేసే రౌడీ షీటర్లు, మోసగాళ్లు ఆసుపత్రిలో హల్చల్ చేస్తున్నారు. కొందరు పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఇంకొందరేమో పేషెంట్ల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా కేజీహెచ్ లో నకిలీ డాక్టర్ల వ్యవహారం కలకలం రేపుతోంది. కిడ్నీ ఆపరేషన్ పేరు చెప్పి ఓ నకిలీ డాక్టర్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. తమ కుమారుడికి కిడ్నీ కావాలంటూ ఓ కుటుంబం పేపర్లో ప్రకటన ఇచ్చింది. బాధిత కుటుంబం అవసరాన్ని అవకాశంగా మలుచుకున్నాడో మోసగాడు. వన్ ఫైన్ డే పేపర్ ప్రకటనలో ఉన్న ఫోన్ నంబరుకు ఫోన్ చేసి తాను డాక్టర్ నరసింహ అంటూ పరిచయం చేసుకున్నాడు. కిడ్నీ మార్పిడి కావాలన్నారు కదా, ఇంతకు ముందు ట్రీట్మెంట్ తీసుకున్న రికార్డులన్నీ తీసుకుని కేజీహెచ్ కు రమ్మని చెప్పాడు ఆ అపరిచిత వ్యక్తి. ఇది నిజమేనని నమ్మిన బాధిత కుటుంబం కేజీహెచ్ కు వెళ్లింది. డాక్టర్ నరసింహానికి ఫోన్ చేయగా తాను బిజీగా ఉన్నానని, సహాయకుణ్ణి పంపిస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కట్ చేస్తే అచ్చుగుద్దినట్టు డాక్టర్లా వైట్ కోట్, మెడలో స్టెత్ వేసుకుని వచ్చాడో వ్యక్తి. తాను డాక్టర్ ప్రవీణ్ అని, కేజీహెచ్ లో పీజీ చేస్తున్నానని, డాక్టర్ నరసింహ పంపించాడని చెప్పాడు. బాధిత కుటుంబాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ గది బయట కూర్చోబెట్టాడు. కొద్దిసేపటి తరువాత వచ్చి కిడ్నీ మార్పిడి చేస్తామని, అందుకోసం ₹1,00,000 సిద్ధం చేసుకోవాలన్నాడు. అంతే, ఎవరు ఏంటి అన్నది ఆలోచించకుండా కిడ్నీ మార్పిడి జరిగితే చాలు అన్నట్టుగా బాధిత కుటుంబం ₹1,00,000 డాక్టర్ అని చెప్పుకుంటున్న వ్యక్తి చేతుల్లో పెట్టారు. ఆ తర్వాత ఆపరేషన్ లేదు, ఆ డాక్టర్ కనిపించలేదు. అప్పుడు అర్థమైంది తాము మోసపోయామని. వెంటనే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవయవదాన దీనికి మీరు ఎన్రోల్ అవ్వాలి. అది ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళు ఒక కమిటీకి మళ్ళీ పంపిస్తారు. వీళ్ళకి అవసరం ఉందా లేదా, ఇది జెన్యూనా కాదా అనే దానికోసం మళ్ళీ ఆ కమిటీకి పంపించడం అనేది జరుగుతుంది. ఆ కమిటీకి పంపించిన తర్వాత ఆ కమిటీలో ఉన్న 2 డాక్టర్లు, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఉంటారు మనకి. సో అందులో క్లియర్ కట్గా వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళ కమిటీ రిపోర్ట్ మాత్రమే సూపరింటెండెంట్ గారికి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేస్తే సూపరింటెండెంట్ అనే నేను అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో వితౌట్ కమిటీ సూపరింటెండెంట్ అప్రూవ్ చేయడం అనేది జరగదు. అది అప్రూవ్ అయింది, మరలా దాన్ని అవయవదాన కమిటీకి మళ్ళీ పంపిస్తాం. పంపిస్తే వాళ్ళు చూసుకొని నిజంగా ఈ పేషెంట్కి ఎప్పుడు ఇవ్వాలనేది వాళ్ళ లిస్ట్లో వాళ్ళు యాడ్ చేసుకొని వాళ్ళు మాత్రమే వీళ్ళకి కిడ్నీ అనేది లేకపోతే ఇంకేదైనా అవయవం అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది రెగ్యులర్ చేసే ప్రక్రియ. దీంట్లో ఏ విధమైన డీవియేషను ఉండదు. ఇందులో ఎవరితోటి మీరు ప్రలోభాలకు లోన్పడాల్సిన అవసరం లేదు. కేజీహెచ్ లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. కొద్ది రోజుల క్రితం ఇదే కేజీహెచ్ లో శిశువుల తారుమారు ఘటన కలకలం రేపింది. గైనకాలజీ వార్డులో ఒక కుటుంబానికి ఇవ్వాల్సిన శిశువును ఆసుపత్రి సిబ్బంది మరో కుటుంబానికి అప్పగించడం సంచలనంగా మారింది. తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వెంటనే 7 అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసి లోతుగా విచారించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా శిశువుల తారుమారును గుర్తించారు. కొద్ది నెలల క్రితం పిల్లల అత్యవసర వార్డుకు ఆక్సిజన్ సరఫరా చేసే పైపులను గంజాయి బ్యాచ్ కు చెందిన కొంతమంది కట్ చేశారు. వెంటనే గమనించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆలస్యమైతే ఎలాంటి పరిస్థితులకు దారితీసేదో చెప్పలేం. ఇటువంటి అసాంఘిక వ్యక్తుల మీద ఇమ్మీడియట్గా తగు చర్యలు తీసుకొని వాళ్ళ మీద గట్టిగా శిక్షిస్తే కానీ రెండో వాడికి భయం ఉండదు. ఎప్పుడన్నా ఇంకొకటి భయపడాలంటే వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకి శిక్ష పడితేనే ఇటువంటివి జరగకుండా ఇందులో ఆగుతాయి. సో అందుగురించని సిపి గారికి నేను కోరేది ఇమ్మీడియట్గా వీళ్ళ మీద కంప్లైంట్ లాడ్జ్ చేయించమని వచ్చిన మరుక్షణం ఇది చేయడం అనేది జరిగింది. సో సిపి గారు కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా కేసు కట్టి ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో ప్రజలకి నా మనవి, మన హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యక్రమాలు జరగవు. మీరు దయచేసి గుర్తుంచుకోండి. అటు ఆక్సిజన్ పైపులు కట్ చేయడం, ఒక్కొక్కసారి ఇక్కడ పిల్లలు ఇది తారుమారైందని చెప్పడం,
ప్లస్ ఇప్పుడు ఇది కిడ్నీ రాకెట్ అని చెప్పడం, ఇవన్నీ డీస్టెబిలైజ్ చేయడానికి హాస్పిటల్లో చేయడానికి ఎవరైనా చేసినా డెఫినెట్గా వాళ్ళ మీద తగు చర్యలు ఉంటాయి. చర్యలు తీసుకొని వాళ్ళని లైన్లో పెట్టాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి నేను పెడతాను. నిత్యం వేలాది మంది పేషెంట్లతో కిటకిటలాడుతుంటుంది ఈ ఆస్పత్రి. అనేక విభాగాలు, వందల మంది డాక్టర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటి ఆస్పత్రి భద్రత గాల్లో దీపంలా మారింది. విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది ఈ ఆస్పత్రి. పేదల ఆస్పత్రి అన్న చిన్నచూపో లేక విధుల నిర్లక్ష్యమో కేజీహెచ్ అంటే పోలీసులకు మొదట్నుంచి చిన్నచూపే. సరైన నిఘా లేకపోవడంతో అనేక నేరాలకు, మోసాలకు అడ్డాగా మారుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కేజీహెచ్ విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా దేముడు బాబు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కేజీహెచ్ ఆస్పత్రిలో అనేక నిఘా లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. గంజాయి బ్యాచ్, నకిలీ డాక్టర్లు, అనేక చోరీ ఘటనలు పెరిగిపోయాయన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల వైఫల్యం ఒక కారణమైతే ఆస్పత్రిలో అధికారుల సమన్వయ లోపం మరో కారణం. 1 టౌన్ పోలీసులు ఆర్భాటాలు, ప్రచారాలకే తప్ప నేర నియంత్రణపై చిత్తశుద్ధి లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మొత్తం మీద పేదల రోగుల దేవాలయంగా ఉండాల్సిన కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యంతో అనేక చోరీలకు, మోసాలకు, నేరాలకు కేరాఫ్గా మారిపోయిందని చెప్పక తప్పదు.